ఇప్పుడు ఎఫ్డీజీ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఎఫ్డీజీ అంటే ఫ్లోరోడియాక్సిగ్లూకోజ్. ఫ్లోరోడియాక్సిగ్లూకోజ్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసే గ్లూకోజ్ మాలిక్యూల్కి ఒక ఫ్లోరిన్ అనే ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ యాడ్ చేస్తారు. సో ఇది కొంత గ్లూకోజ్ లానే పనిచేస్తుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ని ఎక్కువగా వాడుకుంటాయి. ఎందుకంటే అవి ఎక్కువగా డివైడ్ అవుతాయి కాబట్టి దానికి ఎక్కువ గ్లూకోజ్ అవసరం. సో అప్పుడు ఈ F18 ఎఫ్డీజీని మనము ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఎక్కడెక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి అది అక్యూములేట్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనము ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో మనం కనుక్కోగలం. ఇది ఒక రకమైన రేడియో ఫార్మస్యూటికల్. ఇలాగే ఎఫ్డీజీ కాకుండా ఇంకా చాలా రకాలైన రేడియో ఫార్మస్యూటికల్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎంఏ, డోటాటేట్, లేదంటే F18 సోడియం ఫ్లోరైడ్, ఇలాంటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ మన నరాల ద్వారా ఎక్కించినప్పుడు ఎక్కడెక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో దాని దగ్గరికి వెళ్ళి అవి అక్యూములేట్ అవుతాయి. అప్పుడు మనము PET-CT అనే మోడాలిటీతో ఇమేజ్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే క్యాన్సర్ ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎం అనేది ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటిజెన్. అంటే ఇది స్పెసిఫిక్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనమాట. ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో ఇది ఇచ్చినప్పుడు ఆ రిసెప్టార్ కరెక్ట్గా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్యుములేట్ అవుతుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్లో ప్రాస్టేట్లో ఎంత క్యాన్సర్ ఉంది, తర్వాత లింఫ్ నోడ్స్లో ఉన్నాయా, తర్వాత ఇంకెక్కడైనా బాడీలో మెటాస్టాసిస్ ఉన్నాయా అనేది మనము క్లియర్గా ఈ ఇమేజ్లో చూడొచ్చు.